రాకతో కరువు జిల్లా రూపురేఖలు మారిపోతాయని అనంతపురం జిల్లా ప్రజలు ఆశపడుతున్నారు. రియల్ భూమితో రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్న వారు ఉన్నారు. కియా పనులతో కొంతమంది కాంట్రాక్టర్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి రెండో వైపు చూస్తే కియా పరిశ్రమ చుట్టూ కొరియన్ల నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. తాము చెప్పిందే వేదమన్నట్లుగా స్థానికులపై ఆంక్షలు విధిస్తున్నారు. కొరియన్ల నిషేధాజ్ఞలపై ఏపీ 24/7 ప్రత్యేక కథనం. కియా పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశపడ్డారు. జిల్లా ప్రగతి బాట పడుతుందని అనంతపురం జిల్లా సంబరపడుతుంది. కానీ ఇప్పుడు వివక్ష రాజ్యమేలుతోంది. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లో కియా పరిశ్రమ యాజమాన్యం విధిస్తున్న ఆంక్షలపై స్థానికులు మండిపడుతున్నారు. కొరియన్ల రెస్టారెంట్లలోకి ఇండియన్స్కు అనుమతి లేదంటే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానికుల ప్రయోజనాలను మంటగలుపుతూ వారు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వారికే వంత పాడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఎర్రమంచి పొలాల్లో దాదాపు 600 ఎకరాల్లో దక్షిణ కొరియా సంస్థ కియా కార్ల పరిశ్రమలను నెలకొల్పింది. కియా కార్ల పరిశ్రమ రాకతో వివిధ రకాల ఉద్యోగాలతో 3000 మందికి పైగా కొరియన్లు ఇక్కడికి చేరుకున్నారు. వారి అభిరుచులు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా 12 కొరియన్ రెస్టారెంట్లు వెలిశాయి. కియా కార్ల పరిశ్రమలో పనిచేస్తున్న కొరియన్ల కొరకు రెస్టారెంట్ల ద్వారా వారికి భోజన వసతులు కల్పిస్తున్నారు. సముద్ర చేపలు, పంది, ఎద్దు మాంసాలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే కొరియన్ లిక్కర్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక్కడ విదేశీ మద్యం అమ్మకాలకు ఇక్కడ అనుమతులు లేవు. ఇదిలా ఉంటే రెస్టారెంట్లలో సిబ్బంది మాత్రం నేపాల్కు చెందినవారు. రెస్టారెంట్లలో తినాలంటే వారు తప్పకుండా కొరియన్లు మాత్రమే అయి ఉండాలి. ఇండియన్స్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. స్థానికులు సహా ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రవేశం నిషిద్ధం. లోపలికి వెళ్లకుండా ఎంట్రన్స్లోనే ఇండియన్స్ను అడ్డుకుంటారు. ఈ మధ్యకాలంలో మనకు ఒక బ్లాగ్ పెట్టడం, ఒక వీడియో పెట్టడం జరిగింది. యూట్యూబ్లో వైరల్ అవుతుంది బాగా. ఇండియన్స్ని కొరియన్ రెస్టారెంట్స్లో రానివ్వట్లేదు అదని చెప్పేసి. అలా ఏం లేదు, ఇండియన్స్ని రానికపోవడం అనేది ఏం లేదు. మేజర్గా కొరియన్స్ కన్జ్యూమ్ చేసేది పోర్క్ అండ్ బీఫ్ మీట్ కాబట్టి ఎక్కువ మంది ఇండియన్స్, మ్యాక్సిమం ఇండియన్స్ వాటిని ప్రిఫర్ చేయరు కాబట్టి అలా వాళ్ళు అది అందుకోసమే అవాయిడ్ చేస్తారు తప్ప ఇండియన్స్ని రానియకపోవడం అనేది ఏం లేదు. ఫుడ్ మెనూలో కొరత ఉండడం వల్ల తప్ప వేరే అనేది పెద్ద ఇండియన్స్ తినే ఫుడ్ మెనూ అయితే ఇక్కడ ఏమి ఉండదు. ఓన్లీ కొరియన్స్ ఫుడ్ మెనూ ఉంటుందన్నమాట. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ మద్యం అమ్మకాలతో పాటు రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పట్టించుకునేవారు లేరు. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడం, స్థానిక ఆర్డీఓ తూతూ మంత్రంగా విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్కు నివేదిక పంపామని చెబుతారు. ఇక్కడ కియా ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత 12 కొరియన్ రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. కానీ దీంట్లో ఒకదానికి మాత్రమే పర్మిషన్ ఉంది గవర్నమెంట్ తరఫున. 11 దాంట్లో కూడా పర్మిషన్ లేదు. ఈ కొరియన్ రెస్టారెంట్లు దాంట్లోకి ఇండియన్స్ని అలో చేయడం లేదు. ఎందువలన అలో చేయడం లేదు అని చాలా సందేహాలు ఉన్నాయి ప్రజల్లో. ఎందువలన అలో చేయడం లేదంటే దాంట్లో విదేశీ మద్యం ఏర్లై పారుతుంది. ఆ ఏర్లై పారుతున్నందువల్ల ఇక్కడ ప్రజలు చూసి దాని మీద ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడికి మన ఇండియన్స్ అలో చేయడం లేదు. ప్రతి నిత్యం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున కొరియన్ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. కానీ రెస్టారెంట్లను మాత్రం సీజ్ చేయకపోవడంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి పాల్పడే అధికారులు మౌనవ్రతం పాటిస్తున్నారని స్థానికంగా వదంతులు బలంగా వినిపిస్తున్నాయి. పెనుగొండ ప్రాంతంలో అమ్మవారిపల్లి దగ్గర కియా పరిశ్రమ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇక్కడ దాదాపుగా కొరియన్స్ రెస్టారెంట్ 12 దాకా ఉన్నాయి.
ఆ 12లో కూడా 1 మాత్రమే అనుమతి ఇచ్చారు ప్రభుత్వం. అయితే 11 కూడా అనుమతి లేకోకుండా ఈరోజు కొరియన్ రెస్టారెంట్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలాంగా ఉంది. అదేవిధంగా విదేశీ మద్యము ఎక్కువ అమ్ముతున్నారు. ఇవన్నీ బహిర్గతం అవుతున్న నేపథ్యంలోనే అధికారులు చూడనట్లున్నారు. మేము అనేక సార్లు అర్జీ రూపంలో అధికారులకు ఇచ్చినా కూడా విచారణ చేపట్టినాము, ఆ నివేదిక కూడా ఇస్తామని చెప్పినారు, కానీ నివేదిక ఇంతవరకు కూడా ఇవ్వడం లేదు. కొరియన్ రెస్టారెంట్లలో సాగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. కొరియన్ల నిషేధాజ్ఞలపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, అనంతపురం జిల్లా ప్రజలంతా కూడా కియా మోటార్స్ వస్తే వారికి అవకాశాలు పెరుగుతాయి, అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన విషయాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది అని భావించారు. కానీ చూస్తే ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. కొరియన్ల నిషేధాజ్ఞల వల్ల వారికి ఎటువంటి అవకాశాలు లేకుండా పోయినాయి అని తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్ దీనిపై? ధనలక్ష్మి, కియా పరిశ్రమ వచ్చినప్పుడు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇక్కడ ఏదో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందొచ్చని అనుకున్నారు. కానీ ఇక్కడ ఏదైతే కొరియన్స్ ఉన్నారో ఈ కొరియన్స్ విధిస్తున్న ఆంక్షల వల్ల ఇక్కడ స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు సంస్థలకు వెళ్లాలన్నా కనీసం వారికి కొరియన్కు సంబంధించిన ఏ సంస్థలకు వెళ్లాలన్నా కూడా నో ఎంట్రీ అనే పరిస్థితి ఉంది. అయితే కొరియన్లు ఎక్కువగా 3,000 మంది పైగా ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. బెంగళూరు నుంచి ఇక్కడ కొరియా వస్తుంటారు. అయితే వీళ్ళ కోసము వీళ్ళ తిండి అభివృద్ధికి అనుగుణంగా వీళ్ళు భుజించే ఆహార పదార్థాలకు అనుగుణంగా ఇక్కడ కొరియన్ రెస్టారెంట్ కూడా వెళ్తాయి. చిన్న డాబాల్లోనూ చిన్న హోటళ్లలోనూ ఎప్పటికప్పుడు ఎస్ఐ అధికారులు కానీ రెవెన్యూ యంత్రాంగ దాడులు నిర్వహించే విజిలెన్స్ అధికారులు కానీ పెనుగొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున అనుమతులు లేకపోకుండా కొరియన్ రెస్టారెంట్లు వెలిచాయి. అసలు ఈ రెస్టారెంట్లకు అనుమతులు ఉన్నాయా లేదా, ఈ రెస్టారెంట్ లో ఎలాంటి ఆహార పదార్థాలను చేస్తున్నారు ఏమనే ఎలాంటి తనిఖీలు ఉండవు. పెద్ద ఎత్తున విదేశీ మద్యం పట్టబడుతున్నా కూడా కనీసం వాటిని సీజ్ చేసే పరిస్థితి కూడా లేదు. రెండోది, ఈ దాడులు చేసినప్పుడు కూడా దానికి సంబంధించి ఎంత దాడులు చేశారు, ఏమేమి లభించాయనే వివరాలను కూడా చెప్పేందుకు కూడా బహిరంగ మీడియాకి చెప్పేందుకు కూడా ఎస్ఐ అధికారులు కానీ అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కానీ మోకం సాడేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఏదైనా కూడా మేము జిల్లా అధికార యంత్రాంగానికి నివేదించాము, మీరు ఏదైనా ఉంటే కూడా అక్కడ మీడియా సమాచారం ఏదన్నా కూడా మీరు జిల్లా అధికార యంత్రాంగాన్ని అడగండి అని చెప్తారు. జిల్లా అధికార యంత్రాంగం ఎవరైతే ఉంటారో అంటే కలెక్టర్ కావచ్చు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరు కూడా అందుబాటులోకి రారు సకాలంలో. ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని అంతా కూడా తూతూ మంత్రంగా విచారణ చేసి ఇదంతా కొనసాగిస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండోది, కొరియన్ రెస్టారెంట్లకి బయట ప్రాంతాల నుంచి అంటే హైవే జాతీయ మార్గం పక్కలోనే ఉండడం వల్ల అనేక మంది బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్న వారు, హైదరాబాద్కు రాకపోకలు సాగించేవారు ఈ రెస్టారెంట్లకి ఏదైనా తినడానికి వెళ్ళడానికి వెళ్తే నో ఎంట్రీ బోర్డు పెట్టారు. అంటే బోర్డు పెట్టారంటే ఒక విధంగా అక్కడ వచ్చేసి ఆన్సర్ విధించారు. ఏమంటే ఇప్పుడు ఇండియన్స్ రావడానికి వెళ్ళి కొరియన్స్ మాత్రమే చెప్తారు. కానీ మనం వెళ్తే మాత్రము అంటే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఏం చెప్తుంది, ఇక్కడ ఏం కొనసాగట్లేదు, అన్ని యథావిధిగానే సాగుతున్నాయి, అందరూ కూడా అనుమతి ఉందని చెప్పి యంత్రాంగం చెప్తుంది. కానీ అక్కడ ఆ పరిస్థితి మాత్రం లేదు. ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు నెలకొన్నాయని చెప్తాను. అయితే రవిచంద్ర, కియా మోటార్స్ వస్తే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఇప్పటి వరకు చాలా మంది భావించారు అక్కడ అనంతపురం జిల్లా వాసులు. సో అక్కడ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే స్థానికులు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు? ఇక్కడ స్థానికులకు లభించిన ఉపాధి అవకాశాలు చూస్తే కూడా చాలా తక్కువ అని చెప్పచ్చు. మొత్తం బయట నుంచి ఒరిస్సా నుంచి కావచ్చు, కోల్కతా నుంచి కావచ్చు, నేపాల్ నుంచి కావచ్చు, అంతా బయట వాళ్ళ తమిళనాడు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. స్థానికులకు సంబంధించిన ఉద్యోగాలు చాలా తక్కువ. కానీ బయటికి చెప్పడానికి మాత్రం అంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇందుకు ముందు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఎవరికి ఏ ఉద్యోగాలు ఇచ్చారు, రెండోది అనంతపురం జిల్లా వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, పెనుగొండ ప్రాంత వాసులకు ఏం ఉద్యోగాలు ఇచ్చారనే చెప్పమనే వివరాలు అడిగితే మాత్రము అధికారులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో వెల్లడించలేని పరిస్థితి. అయితే రవిచంద్ర, బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్న వేలాది మంది కూడా బయట ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. స్థానికులకు పెద్ద ఉపాధి అవకాశాలు లభించడం లేదు. రవిచంద్ర, అక్కడ కొరియన్ రెస్టారెంట్స్ లో మద్యం ఏరులై పారుతుంది. ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఎక్సైజ్ శాఖ తనిఖీ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు కరెక్ట్ వారి మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు విదేశీ పరిశ్రమలు మనకి ఇక్కడికి వస్తున్నాయి, వాళ్ళకి మనం మరింత అవకాశం ఇస్తేనే మనం ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే పేరుతో ఇక్కడ స్థానిక ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. అధికారులంతా కూడా ఏదైనా ఒక బూచి చూపిస్తున్నారు. విదేశీ సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి, వాళ్ళు మనం సహకరిస్తేనే, వాళ్ళు మరింత ప్రోత్సహిస్తేనే మనకు మరిన్ని అవకాశాలు వస్తాయి, మరిన్ని పరిశ్రమలు వస్తాయి, దానివల్ల మనం అభివృద్ధి చెందొచ్చనే ఒక బూచి చూపించి ఇక్కడ ప్రజలకి భయపెట్టే పరిస్థితి నెలకొంది అధికార యంత్రాంగం అంతా కూడా. రెండోది, తమిళనాడు ప్రాంతం వాళ్ళు కావచ్చు, ఒరిస్సా ప్రాంతం కావచ్చు, మన వచ్చే బీహార్ ప్రాంత వాసులు
నేపాల్ వాళ్ళు వచ్చి ఇక్కడ లబ్ధి పొందుతున్నారు కానీ ఉపాధి పొందుతున్నారు కానీ స్థానికులకి ఎవరికి కూడా ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించడం లేదు. మరి ఈ జిల్లాలో ఇన్ని వేల మంది బయట నుంచి వచ్చినప్పుడు ఈ ప్రాంతం వాసులకు ఎందుకు అలాంటి ఉపాధి అవకాశాలు లభించడం లేదని అడిగితే అధికారుల నుంచి సమాధానం లేదు. రెండో పాలకులు కూడా ఎవరు పట్టించుకోరు. ఎవరికి వాళ్ళు తమ తమ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో ఉన్న కాంట్రాక్టులు మాకు వస్తాయా, ఇక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మేము లబ్ధి పొందొచ్చా, రెండోది అధికార యంత్రాంగం ఎవరైతే అధికార ప్రభుత్వం ఉంటారో వాళ్ళకి అనుకూలంగా పరిస్థితులు జరుగుతున్నాయే కానీ స్థానిక ప్రజల ప్రయోజనాలు కానీ ఈ జిల్లా ప్రాంత ప్రయోజనాలకు కానీ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. దానికి సంబంధించి గట్టిగా మాట్లాడే అవకాశం మాట్లాడితే కూడా మీరు విదేశీ పరిశ్రమలు మనకి ఇక్కడ రాకుండా అడ్డగిస్తారు. ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు ఇక్కడ సమస్యలు రావు, మరో రాష్ట్రానికి తల్లిపోతే దీనివల్ల మనకు నష్టం జరుగుతుంది అనే ఈ పూచి చూపించి ఈ జిల్లా ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ రవిచంద్ర.